హలో గైస్, 'పుష్ప 2' విడుదలకు కేవలం ఇంకొక 68 రోజులు మాత్రమే ఉన్న రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేకుండా బ్యాలెన్స్ షూటింగ్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ని దర్శకుడు సుకుమార్ పరుగులు పెట్టిస్తున్నారు. చివరి నిమిషంలో ఏదేమైనా వాయిదా పడుతుందేమోన్న ఆశతో కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు ముంజాగ్రత్త చర్యగా తమ ఫైనల్ కట్ను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. కన్నప్ప లాంటి పాన్ ఇండియా మూవీ సైతం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ 'పుష్ప 2' కనుక తప్పుకుంటే ఆ తేదీని ఎగరేసిపోవడానికి ఎదురు చూస్తున్న సినిమా లిస్ట్ పెద్దదే ఉంది. ఇక అసలు టాపిక్ చూస్తే నిన్న దేవరా పార్ట్ 1 ఓపెనింగ్స్ అదిరిపోయేవి. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రకారమే 172 కోట్ల గ్రాస్ అంటే మామూలు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 'పుష్ప 2' కనెక్షన్ ఏంటో చూద్దాం. దేవరాకు రిలీజ్కి ముందు బాలీవుడ్ వర్గాలు ఏమాత్రం క్రేజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్లో అంతంత మాత్రమే జరిగాయి. కానీ మొదటి రోజు టాక్ వచ్చాక డైరెక్ట్ కౌంటర్లోనే బుకింగ్స్ ద్వారా జరిగిన అమ్మకాలు ఎక్కువ కావడంతో 8 కోట్ల దాకా వసూలయ్యాయి. నాట్ ట్రేడ్ వర్గాలు ఇది మంచి మొత్తమని అభిప్రాయపడుతున్నాయి. ఇకపోతే వీకెండ్లో బాగా పికప్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక 'పుష్ప 2' కేసు అలా కాదు. ముందు నుంచే నాట్ ట్రేడ్లో ఈ సినిమా హాట్ కేక్లో ఉంది. 'పుష్ప 1' ఇచ్చిన హైప్ వల్ల హిందీ ప్రేక్షకులు, అందులోనూ మాస్ ఆడియన్స్లో బోల్డ్ అయిన బడ్జెట్ ఉంది. సో సరైన ప్రమోషన్ మరియు ట్రైలర్ కట్తో కనుక వాళ్ళని ఆకట్టుకుంటే కేవలం ఉత్తరాది మార్కెట్ నుంచి మొదటి రోజు 25 కోట్ల పైగా నెంబర్ రావచ్చు. ఇకపోతే మైత్రి మేకర్స్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు దేవరకు వస్తున్న స్పందన చూశాక రెట్టింపయింది. ఇక అన్ని హక్కులు కలిపి 'పుష్ప 2' టార్గెట్ 1000 కోట్ల పైమాట అని చెప్పుకోవచ్చు. కేవలం 2 వారాల గ్యాప్లోనే గేమ్ చేంజర్ వస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్ కీలకం కానుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.